కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలిని ప్రసాదం కింద చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉండడం వల్ల అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా పెద్ద గేమ్ ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కుక్కర్లోకి 1 కప్పు బియ్యం వేసుకొని 1/2 కప్పు పెసరపప్పు వేసేసుకోవాలి. నీళ్లు వేసేసి 1కి 2 సార్లు బాగా కడిగేసుకోండి. దసరాకి 9 రోజులు 9 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా, అందుట్లో ఒకటి ఈ కట్టె పొంగలి కూడా చేస్తూ ఉంటారండి. ఈ కట్టె పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. 2 సార్లు బాగా కడిగేసుకొని 4 కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం. మనం ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాం కదా బియ్యము పెసరపప్పు వచ్చేసి 4 కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి పైన పొంగి వస్తాయి, తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవచ్చు. ఇలా 4 కప్పుల నీళ్లు వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి 1 టీ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని, నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ చూసి వేసుకోండి. మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే అన్నం కానీ పప్పు కానీ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఒక 2 కప్పుల దాకా నీళ్ళైతే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కొన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కొన్ని ఒక 2 కప్పుల దాకా నీళ్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే కన్సిస్టెన్సీ మనకి ఇది కొద్దిగా లూజుగా ఉంటేనే మనం తినేలోపు ఇంకొంచెం దగ్గర పడుతుంది కన్సిస్టెన్సీ అనేది. అందుకే కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోండి. పొంగల్ అనేది ఎప్పుడే కానీ లూజ్గా ఉంటేనే బాగుంటుంది తినడానికి, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకుంటూ ఉండండి. ఆలోపు మనం ఇక్కడ నేతిలో పోపు అయితే వేసేసుకుందాం. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు అండి. నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసాను ఇక్కడ ప్యాన్లోకి. పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులు నేను పోపులో కామన్గా వేస్తూ ఉంటాను, హెల్త్కి మంచిదనేసి. ఇందులోని ఆవాలు జీలకర్ర కూడా అన్నీ ఒక 1/2 టీ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలు అండి ఇవి. ఒక 2-3 పచ్చిమిర్చిలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి ఆ స్పైసీనెస్ అనేది లైట్గా పొంగల్లో తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. పొంగల్ అనేది కారంగా లేకుండా చప్పగానే ఉండాలి, లైట్గా పచ్చిమిర్చి ఫ్లేవర్ తాకుతూ ఉండాలి. పచ్చి కరివేపాకు ఒక రెమ్మ నుంచి 2 రెమ్మల దాకా వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. ఇలా జీడిపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొంగల్కి హింగువనండి. హింగువ కూడా ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ దాకా వేసేసి పోపుని బాగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు అనేవి బాగా వేగాలి, మరి మాడనివ్వకండి. మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది, చూడడానికి కూడా అంతగా పిల్లలకి లుక్ అనిపించదు. ఇందులోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది మనకు తినే టైంలో, నోటికి అలా తాకుతూ ఉంటే ముక్కలు. ఇలా వేసేసుకొని పోపుని బాగా వేయించుకున్నామంటే అల్లం కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకి పోపు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పోపుని మరీ ఎక్కువ మాడనిస్తే కూడా బాగోదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొంగల్లోకి వేసేద్దాం. ఈ పొంగల్ది కూడా ఇప్పుడు స్టవ్ అయితే కట్టేద్దాం. మనకైతే బాగా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి సింపుల్గా ప్రసాదం రెసిపీ కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చాలా బాగుంటుంది టేస్ట్, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.